హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. భువనగిరి ఎల్ఐసి కార్యాలయంలో భారతీయ జీవిత బీమా 68వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు కూర వెంకటేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో ఎల్ఐసి చేస్తున్నటువంటి సేవల గురించి కొనియాడారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బలరాం, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ నాగేశ్వరరావు, ఏవో భానుతో పాటు స్టాఫ్ నాయకులు బోడ కృష్ణయ్య, కొప్పు వెంకటేశం, వినోద్, భగవంతు, లియాఫీ జోనల్ నాయకులు అన్నం వీరారెడ్డి, బ్రాంచ్ అధ్యక్షులు కొరకాల సుదర్శన్, డివిజన్ నాయకులు ఎదునూరి మల్లేశం, అబ్బగాని వెంకట్ గౌడ్, పెంట చంద్రమౌళి, నమిలే రామచందర్, రాంపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ముఖ్యంగా ఇక్కడ ఎల్ఐసి మేనేజర్ గారు బలరాం గారు, మరి ఎల్ఐసి స్టాఫ్ అందరికీ, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అందరికీ, మా మిత్రులు మల్లేశం, అనస్పురం సర్పంచ్ గారు, బలరాం గారు, మన రాములు నాయక్ గారు, మిగతా మిత్రులు సుదర్శన్ గారు, అందరూ చంద్రమౌళి గారు, అందరికీ పేరు పేరున స్టాఫ్ అందరికీ, డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ, పాలసీ హోల్డర్స్ కానీ, నాతోటి వచ్చిన మా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కౌన్సిలర్ కానీ, మా మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర గారు, రవికుమార్ గారు, అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఇది గొప్ప విషయం. ఇది ఎల్ఐసి ఈ దేశ అభివృద్ధిలో పెద్ద ఎత్తున పాల్పంచుకుంది. చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎల్ఐసి దేశ అభివృద్ధిలోనే కాకుండా పౌరులు అంటే ప్రజలు వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ చేస్తూ, వాళ్ళు సేవింగ్స్ చేస్తూ, ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తూ, వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళకు మళ్ళా రిటైర్ అయినాక ఆ పాలసీ మెచ్యూర్ అయితే ఆ మెచ్యూర్ అయిన అమౌంట్ వస్తే వాళ్ళకు ఒక ధైర్యం ఎల్ఐసి ఇస్తుంది. అంటే ఒక పొదుపు అలవాటు చేస్తుంది, పొదుపుగా ఉంటుంది. మెచ్యూర్ అయినాక వాళ్ళకి పెద్ద ఎత్తున ఫండ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు ధైర్యం, రిటైర్ అయినాక ఏజ్ వచ్చినాక వాళ్ళకు ఒక ధైర్యంగా ఎల్ఐసి అండగా ఉంటుంది, ఓ పొదుపు కూడా నేర్పుతుంది. మరి ఇదే కాకుండా ఎల్ఐసి ఈ యొక్క ఫండ్స్ దేశం మొత్తంలో కూడా అందరి అభిమానము, నమ్మకం చూరగొని ఈ పాలసీకు పెద్ద ఎత్తున చేపిస్తూ, అంటే పెద్ద ఎత్తున ఆర్థికంగా ఎదిగింది. ఆర్థికంగా ఎదిగి అక్కడితో ఆగలే ఈ దేశ అభివృద్ధిలో పాల్పంచుకుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు గవర్నమెంట్ ఏజెన్సీలకు కూడా రుణం ఇచ్చి, అంటే ఆయా ప్రాజెక్ట్స్ లో అభివృద్ధిలో కూడా పాల్పంచుకున్న ఎల్ఐసి ఈరోజు అంటే ఇన్ని కార్యక్రమాలు చేసే ఎల్ఐసి ఈరోజు 68వ ఫార్మేషన్ డే అంటారు. అంటే ఈ రోజు 68 ఏళ్ల కింద ఎల్ఐసిని స్థాపించారు. సెప్టెంబర్ 1, 1956 స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చి దేశ అభివృద్ధిలో, సమాజ సేవలో, పొదుపు చేయడంలో, రిటైర్ అయినాక పెద్దలకు వాళ్ళకు అండగా ఉండే కార్యక్రమం చేస్తున్న గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు ఎల్ఐసిని ఇంకా బాగా ఎదగాలి, దేశ అభివృద్ధిలో పంచుకోవాలని స్టాఫ్ అందరికీ ఇక్కడ విశేష మరొకసారి నమస్కారం.